అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన మధ్య మహమ్మద్ ఆరిఫ్ గారు వచ్చారు. అయితే అందరికీ ఎలుగుతున్న ప్రశ్న ఏంటంటే అల్లా ఒకటేనా అనే ఉద్దేశంలో చాలా మంది ఇద్దరు ఒకటే లేకపోతే ఇద్దరు వేరు వేరు అనే సందేహంలో చాలా మంది కూడా ఇలాంటి సందేహాల్లో ఉంటారు. అయితే ఈరోజు అరీఫ్ గారి దగ్గర మనం కొన్ని విషయాలు సంభాషించడం జరుగుతుంది. అల్లాహ్ గురించి, యెహోవా గురించి రెండు ఒకటేనా లేకపోతే అన్న విషయంలో ఈరోజు చర్చ పెట్టుకుందాం. ఇదంతా కూడా ప్రేమపూర్వకమైన చర్చే కానీ ఇటువంటి భయాందోళన గురించి చేయడానికి ఏది మనందరం కూడా ప్రేమపూర్వకమైన చర్చ ఆయన అడుగుదాము. నమస్కారం సార్, వందనాలండి. నమస్తే. ఇప్పుడు నేను అడిగే ప్రశ్న ఏంటంటే సార్, యెహోవా అల్లా ఒకటేనా? ముఖ్యంగా ఫస్ట్ క్వశ్చన్ అడిగేది ఏంటంటే నేను ఇంకొకటి కూడా అడుగుతాను. బైబుల్ని మీరు విశ్వసిస్తున్నారా? ఏది చెప్పంటారు ఫస్ట్? దేని గురించి చెప్పంటారు? వాయిస్ వస్తుందిగా? వస్తుంది. నా వాయిస్ ఓకే. ఓకే. నిన్ననే చెప్పారు, సత్యం ఎక్కడ ఉంటే దాన్ని తప్పకుండా ఎవడైనా అంగీకరించాల్సింది, నేను కాకుండా కూడా ఎవడైనా సరే తప్పనిసరిగా అంగీకరించి తీరాల్సిందే. దీంట్లో ఎటువంటి సందేహము లేదు. కాబట్టి యెహోవా అన్నటువంటి పేరు నాకు కొద్దిగా అభ్యంతరం. ఎందుకు అనేది చెప్పమంటే చెప్తా. చెప్పండి. ఓకే. ఫర్ ఎగ్జాంపుల్, సమస్త సృష్టించిన వాణ్ణి మీరు యెహోవా అనేసి అంటున్నారు. అభ్యంతరమేమి లేదు. అయితే మనకు దేవుడు పరిశీలన చేసే శక్తిని ఇచ్చాడు. కాబట్టి మనం గనక సృష్టిని పరిశీలిస్తే ఈ ప్రపంచానికి వెలుగునిస్తున్నది ఎవరు? మీరు కొద్దిగా చెప్పండి దయచేసి. ప్రపంచానికి వెలుగు, ఉష్ణాన్ని, వేడిని ఇస్తున్నది ఎవరు? తండ్రి అయిన దేవుడు. నా దృష్టిలో యెహోవా. దేవుడు పక్కన పెట్టండి, వస్తువు ఏదో గ్రహం ఉంది కదా. మనకు వెలుగునిస్తున్నది సృష్టికి, ప్రపంచానికి, భూమండలానికి వెలుగు ఎక్కడి నుంచి వస్తుంది? దగ్గర నుంచి. భౌగోళికంగా చెప్పండి సార్. సూర్యుడి దగ్గర వస్తుంది సార్. ఇంగ్లీష్లో చెప్పండి, దాని పేరు ఎంతో? సన్. తమిళ్లో చెప్పండి. సో అరబీలో అయితే షమ్స్ అంటాము. మరి ఒరిజినల్ పేరేంటి? భాషకు ఒక పేరుతో మనం పిలుస్తూ ఉన్నాము. మరి ఒరిజినల్ పేరేంటి? సో అదే విధంగా యెహోవా అన్నదే ఒరిజినల్ పేరైతే ఆ యెహోవాయే సమస్త మానవులను సృష్టించి ఉంటే ఆది మానవుని నుండి అంతిమ మానవుని వరకు ఆ పేరు మాత్రమే ఉండాలి, యెహోవా అన్నదే. కానీ మోషేకి ముందు ఆ పేరు లేదు, మోషే తర్వాత కొత్త నిబంధన వరకు ఆ పేరు ఉంది, కొత్త నిబంధనలో మళ్ళా ఆ పేరు లేదు, ఇతర ప్రాంతాల్లో ఆ పేరు అస్సలు లేదు, తెలీదు. కాబట్టి యెహోవా అన్నటువంటి పేరు పర్సనల్ నేమ్ కాదు. అంతెందుకు, బైబిల్లోనే మనం చూసుకుంటే ఆదాము నుండి మోషే వరకు ఆ పేరు ఎవరికి తెలియదు. మీరు కనుక నిర్గమకాండం కనుక చూసినట్లయితే అందులో క్లియర్గా ఉంది,
మీ పితరుల దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులకు నేను సర్వశక్తి గల దేవుడని పేరున పరిచయం అవుతుంది కానీ యెహోవా నామమున వారికి పరిచయం కాలేదు, తెలియబడలేదు. నిజంగా అదే నామము ఒరిజినల్ పేరు అయితే వాళ్ళకు కూడా తెలియవచ్చుండాలి. నోవా, ఆదాముకు కానీ, ఆ తర్వాత నోవాకు కానీ, అబ్రహాము ఇస్సాకు యాకోబులకు కానీ, ఏసేపుకు కానీ అది ఒరిజినల్ పేరు అయితే తెలుసుండాలి. అదే ఇండియాలో కూడా తెలుసుండాలి. ఎందుకు అంటే దేవుడు ఒక్కడే, ఆయన సృష్టికర్త. ఆయన పేరును ఆది మానవుని నుండి అంతిమ మానవుని వరకు తెలియజేసి ఉండాలి, తెలిసేటట్లు చేసి ఉండాలి. అది అది మధ్యలో వచ్చింది, మధ్యలోనే పోయింది. కొత్త నిబంధనలో మనము యెహోవా అనే పేరును చూడలేము. సో అది ఒరిజినల్ పేరు కాదు అని నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. ఒకవేళ ఆయనే సృష్టికర్త అయితే, ఆయనే సర్వ మానవులను సృష్టించి ఉంటే, ఇశ్రాయేలుకు మోషే తర్వాత ఇశ్రాయేల్ ప్రజలకు ఒక న్యాయము, అంతకు ముందు ప్రజలకు తర్వాత ప్రజలకు మరో న్యాయము చేయడు. తప్పనిసరిగా తన నామాన్ని తెలియజేసేవాడు. నిజమైన దేవుడు అయితే అలా చేస్తాడు. ఇదే విధంగా మీరు అన్నట్లు సూర్యుని గురించి చెప్తారు. ఇస్రాయేల్ వాళ్ళు ఒక పేరుతో పిలుస్తారు, పాలస్తీనా వాళ్ళు ఇంకొక పేరుతో పిలుస్తారు, అమెరికా వాళ్ళు ఇంకొక పేరుతో పిలుస్తారు, జపాన్ వాళ్ళు ఇంకో పేరుతో పిలుస్తారు. సో దేవునికి పర్టికులర్ పేరు, నామవాచకము అన్నది ఉండడం అసంభవం. అందుకే అరబీలో అల్లా అంటాము, తెలుగులో దేవుడు, భగవంతుడు అంటారు. మీరు యెహోవా అంటారు, తప్పు లేదు. వాట్ ఎవర్ ద నేమ్, వాట్ ఎవర్ యు కాల్ హిమ్, హి విల్ లిజన్. మీ దృష్టిలో ఓ దేవుడా, ఓ యెహోవా, ఓ యావే, ఓ జెహోవా ఒక్క అని నిమిషం పిలిచి అంటే ఒక్క నిమిషం. చెప్పండి చెప్పండి, మీరు చెప్పి మాట్లాడండి. సో జెహోవా అన్నా, యెహోవా అన్నా, యావే అన్నా, హషం అన్నా, అడోనాయ్ అన్నా, మీరు దేవుణ్ణి దృష్టిలో పెట్టుకొని చెప్తున్నారు కాబట్టి అతను వింటాడు. అల్లా అని పిలిచినా, దేవుడా అని పిలిచినా హి విల్ హియర్. సో పేర్లు ఏమైనా మనం పెట్టుకోవచ్చు, కానీ అది ఎలా ఉండాలి అంటే సర్వశక్తివంతునికి, సృష్టికర్తకు తగిన పేరు ఉండాలి. అగోచరుడు, అదృష్టుడు. మనం యెహోవా అంటే ఒక పిక్చర్ మనకు కనపడకూడదు. ఇప్పుడు మన వీళ్ళు కొంతమంది బొమ్మలు వేస్తూ ఉంటారు, తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అని. ఓల్డ్ మ్యాన్ గా యెహోవాని చూపిస్తారు, కొంచెంగా యంగ్ గా యేసుని చూపిస్తారు, పరిశుద్ధాత్మలు పావురం రూపంలో చూపిస్తారు. సో అదృష్టుడు అంటే అదృష్టుడు, మనకు ఏ ఇమేజ్ ను మనము క్రియేట్ చేసుకోకూడదు కూడా, ఏ రూపాన్ని మనం కల్పించకూడదు అనేసి బైబిల్లో చెప్తూ ఉన్నప్పుడు మనము ఒక రూపాన్ని కల్పించుకోవడం అనేది తప్పు. పేరు యెహోవా సరే. ఇంకోటి మీకు స్పష్టం చేయదలుచుకున్నాను. యేసువారు నేను ఒక వచనం చూపిస్తాను, చూడండి. ఒక్క నిమిషం, నాది ఇంకా అవ్వలేదు. ఓకే, ఇది అయిన తర్వాత మాట్లాడదాం. ఓకే. ఇప్పుడు నేనేం చెప్పదలుచుకున్నాను అంటే పితరుల దేవుడు అని మీరు విశ్వసిస్తున్నారు, అబ్రహాం పితరుల దేవుడు అని మీరు విశ్వసిస్తున్నారు. అబ్రహాం దేవుడు మీ దేవుడు ఒకటేనండి? ఖచ్చితంగా. ఆదాముకి ఎవరు దేవుడు? అదే ఆదాముకి ఎవరు దేవుడో, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, యోసేపులకు ఎవరు దేవుడో, నోవాకు ఎవరు దేవుడో, యేసుకి ఎవరు దేవుడో ఆయనే మా దేవుడు. ఓకే. ఇప్పుడు నా ప్రశ్న ఏంటంటే, లేఖనాలను బట్టి నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో ఒక మాట ఉంది. నిర్గమాకాండం 3వ అధ్యాయం 15వ వచనంలో, మరియు
దేవుడు మోషేతో ఇట్లనెను, ఉమ్, నీ పితరుల దేవుడైన యెహోవా ఉమ్, అనగా అని అన్నాడు. ఉమ్. మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అంటే ఎవరు? అనగా అంటే ఎవరు? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్ద నన్ను పంపినని నీవు ఇజ్రాయేలుతో చెప్పవలెను అని ఓకే. అన్నాడు. ఇప్పుడు ఈ లేఖనం ప్రకారంగా ఏమనుంది? మీ పితరుల దేవుడైన యెహోవా అనగా అనుంది. అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును, యాకోబు దేవుడునైన యెహోవా మీ యొద్ద నన్ను పంపినని మీరు ఇజ్రాయెల్‌తో చెప్పమని మోషేతో చెప్తున్నారు. ఉమ్. మరి దీన్ని బట్టి ఆయన నామం ధరించాడని చెప్పి మనం విశ్వసించాలిగా. అనగా అంటే ఏంటి? మీ పితరుల దేవుడు డైరెక్ట్‌గా చెప్పారు గదా! మీ పితరుల దేవుడైన చెప్పండి, మీరు చెప్తూ ఉండండి, నేను ఒకటి అదే వెతుకుతున్నా. సార్. అదే సార్. ఇప్పుడు ఈ విషయం ఎందుకు చెప్తున్నానంటే మరలా ఇంకో చోట కూడా ఉంది. కీర్తనలు 83:18 కూడా కీర్తనలు 83:18 కూడా యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడు అని వారు ఎరుగుదురు. యెహోవా అను నామము ధరించిన నీవు మాత్రమే సర్వలోకములో మహోన్నతుడిని వారు ఎరుగుదురు. ఎవరు? కీర్తనగారుడు చెప్తున్నాడు కదా. అవునండి. కీర్తనగారుడు ఆసరు కీర్తన సార్, మనము అక్కడ ఆ కొద్దిగా వచనం సార్. ఆ వచనము కొద్దిగా లాజికల్ గా ఆలోచించండి. సర్వలోకానికి మీరు తెలుసా? చెప్పండి దాని అర్థం. అదే మీరు అదే మీరు అదే చెప్తున్నా. సర్వలోకానికి యెహోవా అని తెలుసా? యెహోవాను నామం ధరించిన నీవు మాత్రమే అదే సర్వ- యెహోవాను నామము సర్వలో- ధరించిన దేవుడెవరో సర్వలోకానికి తెలుసా? తెలిసింది ఇప్పుడు. ఎప్పుడు కాదు, అప్పుడే తెలిసిండాలి కదా. అప్పుడు ఇజ్రాయెల్ దేవుడు కదండి. అప్పుడు అంటే ఇజ్రాయెల్ మిగిలిన వాళ్ళకి దేవుడు కాదా? మిగిలిన వాళ్ళకి ఆయన దేవుడు కాదా? దేవుడే, కానీ ఎన్నుకోబడిన మరి అది ఎన్నుకుంటాడో, అది ఏం చేస్తాడో, దేవుడు అనేటువంటి వాడు పక్షపాతి కాడు, న్యాయం చేసేవాడు. ఒకవేళ ఇశ్రాయేలు వాళ్ళకే యెహోవా అని తెలియబడిచినప్పుడు, అదే తన సొంత నామమైనప్పుడు, సమస్త ప్రజలకు అది తెలియజేయాల్సినటువంటి బాధ్యత ఆయనదే కదా. ఇశ్రాయేలు వాళ్ళకి మాత్రమే ఆ మోషే ద్వారా, కీర్తనల ద్వారా చెప్తారు. కానీ మిగిలిన వాళ్ళకు, ఇండియా వాళ్ళకు, పాకిస్తాన్ వాళ్ళకు, ఆస్ట్రేలియా వాళ్ళకు, అమెరికా వాళ్ళకు ఎవరు చెప్పేది? యేసుక్రీస్తు న్యాయం ఆయన. ప్రభువారు వాళ్ళకి తెలిసింది కదండి. ఆ? ఎట్లా? యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి తెలిసింది కదా. లేదా, యేసుక్రీస్తు కూడా తెలియదు. యేసుక్రీస్తు వారికి కూడా తెలియదు, ఆయన ఉచ్చరించలే లేదు యెహోవా అనే పేరు. చూపించండి. చూపిస్తాను. నే- నే- మీరు నే- నేను చూపించాలి. మీరు చూపించండి. చూపించాలి. మీరు నేను చూపించాలి. చూపిస్తాను. సరే. సరే సరే, లూకాసు ఒక్క వార్త నిమిషం, 37 ఒక్క వచనంలో ఒక్క నిమిషం, ఒక్క నిమిషం. ఇప్పుడు మీరు చెప్పారు కదా మన పితరుల దేవుడు అని. నిర్గమకాండము 6:3 చదవండి. నేను సర్వశక్తి గల దేవుడును, ఉమ్, పేరున అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు ప్రత్యక్షమైతిని గాని ఉమ్. యెహోవా అను నా నామము నేను వారికి తెలియబడలేదు. అంటే అర్థమైంది. అవును, నేను వారికి ప్రత్యక్షమైతే ప్రత్యక్షం వాళ్ళకి కనిపించే గాని వాళ్ళకి నా నామం ఇంకా తెలియపరచలేదు అని చెప్తున్నారు. అదే నేను చెప్పడం. ఇప్పుడు వాళ్లకు తెలియదు. వాళ్ళు చనిపోయి కొన్ని వందల సంవత్సరాల తర్వాత మోషేతో మాట్లాడుతున్నాడు. ఆదాముకు తెలియదు, నోవాకు తెలియదు, అబ్రహాముకు తెలియదు, ఇస్సాకు తెలియదు, ఏసేపుకు తెలియదు, ఎవరికీ తెలియదు ఆ నామం. సో సర్వ సృష్టికర్త అయినటువంటి దేవుడి పేరు కొంతమందికి మాత్రమే పరిమితం చేసి ఆ తర్వాత దాన్ని మాయం కూడా చేశాడు. అది కాకుండా
ఇంకో చోట ఏదో ఎక్కడ ఉంది, నేను అది ఇంకా నేను గుర్తించలేదు. అనవసరంగా ఆ పేరును ఉచ్చరించను కూడా కూడదు అనేసాడు. సరే, ఇంకొకటి యేసు వారు ఏం అది చెప్తారో చూపించండి. ఆ పేరు ఉచ్చరించకూడదని చెప్పి బైబిల్లో ఉందని ఒక్కసారి నాకు చూపించండి. చూపిస్తాను. నాకు 2 minutes టైం ఇవ్వండి. కానీ అంతకు ముందు, దానికి ముందు ఒకటి ఆ యెహోవా అన్నటువంటి నామమా, జెహోవా అన్నటువంటి నామమా, యావే అన్నటువంటి నిజమైన నామమా, హటేం అన్నది నిజమైన నామమా, ఎవరు నిర్ధారిస్తారు? యాక్చువల్ గా అక్కడ చెప్పబడినటువంటి పొడి అక్షరాలు YHWH, దాన్ని టెట్రాగ్రామేషన్ అనేసి అంటారు. దాన్ని లేదు, పలకండి. YHWH ఎట్లా పలుకుతారు? YHWH అచ్చులు కలిపితే గాని దానికి ఒక రూపం రాదు, ఒక ఉచ్చరించలేము. అచ్చులు లేనటువంటిది ఆ YHWH అనేటువంటిది. కాబట్టి అది టెట్రాగ్రామేషను, దాన్ని పలకలము సాధ్యం కాదు. ఇప్పుడు ఇక పలకడం రెండో వల్ల పలకడం నిమిషం. వల్ల ఇప్పుడు పలకడం వల్ల ఇబ్బందా? ఇబ్బంది ఏమి ఉంది, నేను చూపిస్తాను. కానీ ఇంకొకటి యోహాను 5:43 తీయండి. యోహాను 5:43. ఓకే. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను, చాలు. అదే యోహాను మీరు నన్ను 17:6. అంగీకరించండి. చాలండి. యోహాను 17:6. యోహాను 17:6. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులు నీ నామమును ప్రత్యక్షపరిచితివి. పరిస్థితిని చదవండి బాగా. పరిచితిని. అంటే ఎవరు పరిచారు? ప్రత్యక్షపరిచింది ఎవరు? యేసు వారు. అవునా? అవును. నెక్స్ట్ అదే 17:26 చదవండి. నీవు నా యందు ఉంచిన ప్రేమను వారి యందు ఉండినట్లును నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామము తెలియజేసితిని, ఇంకను తెలియజేసేదనని చెప్పాను. ఓకే. ఇప్పుడు వీటి నెరవేర్పు ఏడైనా జరిగింది? ఎక్కడైనా తండ్రి నామాన్ని ఉచ్చరించాడా, చెప్పాడా? తండ్రి నామం ఏమి? తండ్రి నామమును మోషేకి అనుగ్రహించాడు కదండి. మోషే ద్వారా యెహోవా అని అందరికీ తెలుసు. వినండి సార్, నా నా తండ్రి నామం నేను తెలియజేస్తుంది. నేను నా తండ్రి నామమును వచ్చి ఉన్నాను, నీ నామమును వాళ్లకు ప్రత్యక్ష పరిస్థితిని. అంటే వాళ్ళకి తెలియకుంటేనే కదా ప్రత్యక్షపరుస్తాడు. అంటే నేను వాళ్ళకు వినండి, నా కొంచెం లాజికల్ ప్రశ్న. మీకు తెలియకపోతేనే కదా నేను నా పేరు మొహమ్మద్ ఆరిఫ్ సార్ అని చెప్పాలి. అవునా కదా? పోనీ మా ఫాదర్ పేరు తెలుసా మీకు? తెలియదు. నా ఫాదర్ తెలియదు. ఇప్పుడు నేను చెప్తాను, మా ఫాదర్ పేరు షేక్ హుసేన్ అని. ఇప్పుడు ప్రత్యక్ష పరిస్థితిని మీకు కదా, మీకు తెలియదు కాబట్టి ప్రత్యక్ష పరిస్థితిని. అదే విధంగా ఏసమంటున్నాడు, నువ్వు అనుగ్రహించిన మనుష్యులకు నీ నామమును ప్రత్యక్ష పరిస్థితిని. అంటే అర్థమేమి? దేవుడు అనుగ్రహించే మనుష్యులకు దేవుని నామం తెలియదు కాబట్టి నేను దాన్ని తెలియజేస్తుని. అది కాకుండా యోహాను 17:26 ఏమంటాడు? వారికి నీ నామమును తెలియజేసి తిని. ఆల్రెడీ నేను తెలియజేస్తుని, వాళ్ళకి తెలియదు, నేను తెలియజేస్తుని, ఇంకా తెలియజేస్తాను. ఏమిటా నామము? అయిపోయిందా? అయితే ఓకే. అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు నీ నామాన్ని తెలియజేస్తున్నారు, యేసుక్రీస్తు ప్రభువారు నీ నామాన్ని తెలియచేశారు అని రాయబడింది. కానీ ఎక్కడ కూడా కొత్త నిబంధన గ్రంథంలో యేసుక్రీస్తు ప్రభువారు తండ్రి నామాన్ని బయలుపరచలేదు. కాబట్టి యెహోవా అన్న నామము ఎక్కడ బయలుపరచలేదు కాబట్టి ఆయన యెహోవా అన్న నామాన్ని మనం తీసుకోవాల్సిన అవసరం లేదని మీరు అంటారు. అంతేనా? అట్లా అనను నేను. మీరు అనుకుంటున్నారు యెహోవా యేసు యొక్క తండ్రి అని.
ఇప్పుడు నేను ఒక మాట చెప్తాను. కాబట్టి పక్క మాట మీరు అన్నారు ఇప్పుడు యెహోవా తండ్రి అని. ఒకవేళ యెహోవా యేసు గారి యొక్క తండ్రి అయితే నేను యెహోవా తండ్రి యెహోవా నీ నామమును నేను యెహోవా అని ప్రత్యక్షపరిచి తిని, నీ నామము యెహోవా అని వీళ్ళకి తెలియజేసి తిని, ఇంకా తెలియజేసేదను అని క్లియర్ గా చెప్పేవారు యేసువారు. ఉమ్, అంటే అర్థమేమి, మనం ఇందాక మాట్లాడుకున్నట్లు సృష్టిలో ఉండే భూమికి కానీ ఆకాశానికి కానీ, ఆకాశాన్ని ఇంగ్లీష్లో ఏమంటారు, స్కై అంటారు, తెలుగులో ఆకాశం అంటారు, తమిళ్లో ఒక పేరు, హిందీలో ఇంకొక పేరు, జపనీస్లో ఇంకొక పేరు, కొరియన్లో ఇంకొక పేరు, చైనీస్లో ఇంకొక పేరు. సో ఈ విధంగా దేవుణ్ణి వాళ్ళ భాషాపరంగా పిలుచుకునేటువంటి అవకాశం ఉంది, పిలుస్తున్నారు. ఒక పర్టికులర్ పేరు అంటూ ఉంటే అది సమస్త లోకానికి, సమస్త ప్రజలకు తప్పకుండా తెలిసి ఉండాల్సిందే. ఓకే, సరే నేను ఒక మాట చెప్తాను సార్. చెప్పండి. మీ నాన్నగారి పేరేంటండి? షేక్ హుసేన్. ఇప్పుడు మీ నాన్నగారిని మీరు పేరు పెట్టి పిలుస్తారా? లేదు, ఏమని లేదు. చెప్తారు మొదలకి? మా అక్కడున్న నాన్నగారు సమాజానికి మొత్తం అదే. అక్కడున్న సమాజానికి మొత్తం మీ నాన్నగారు తెలుసు. అక్కడున్న సమాజానికి మొత్తం మీ నాన్నగారు తెలిసినప్పుడు నా తండ్రి అని బోధిస్తారా, పలానా ఆరిఫ్ కొడుకునని బోధిస్తారా? వెరీ వాళ్ళు గుడ్, వెరీ చెప్పుకుంటారు గుడ్, పలానా ఆరిఫ్ గారు పలానా ఆయన కొడుకు అని చెప్తారు. వెరీ గుడ్, వెరీ గుడ్ వాళ్ళు అంటారు. కానీ వాళ్ళు ఇప్పుడు అంటారు, కానీ మీరు చెప్పుకోరు కదా. నేను నేను ఎట్లా చెప్తాను, ఇప్పుడు ఇక్కడ కొంతమంది నిలుచుకో ఉన్నారు నా ఎదుట, వాళ్ళకందరికీ మా నాన్న పేరు తెలుసు. ఆయన నేను ఆ మా నాన్న పేరును మీకు తెలియజేసి తిని అంటానా? ఆల్రెడీ వాళ్ళకి తెలుసుంటే నేను మా నాన్న పేరును మీకు తెలియజేసి తిని, ఇంకా ఎలా ప్రత్యక్ష తెలియజేశారు? పరిస్థితిని ఇంకా తెలియజేసేదను అనేసి వాళ్ళతో అంటానా? వాళ్ళకి తెలియకపోతేనే కదా అంటాను. మా నాన్న పేరు షేక్ హుసేన్ అని వాళ్ళకి తెలియకపోతేనే నేను వాళ్ళతో చెప్తాను మా నాన్న పేరు ఇది, నేను మా అంటే నాన్న పేరిట వచ్చి పనులండి, నేను మా నాన్న పేరిట వచ్చి ఉన్నాను, నేను మా నాన్న పేరును మీకు ప్రత్యక్ష పరిస్థితిని, నేను మా నాన్న పేరును తెలియజేసి తిని ఇంకనూ తెలియజేస్తాను అంటే ఎవరితో మాట్లాడుతున్నట్లు? మా నాన్న పేరు తెలియని వాళ్ళతోనే కదా. అప్పటి ప్రజలకు యెహోవా అనే పేరు తెలియదు అని స్పష్టంగా అర్థమవుతుంది. మరి యెహోవా నా నామం ధరించుకున్న అబ్రహాము దేవుడును ఇస్సాకు దేవుడు నిర్గమాకాండంలో ఎందుకు చెప్పారంటే దేవుడు మాట తప్పినట్ట? అదే నేను చెప్పడము. ఇక్కడ నేను చెప్పడం ఏమిరా అంటే, అబ్రహాము, ఇస్సాకు, యాకోబు, ఆదాము, నోవా, యేసేపులకు, మోషే వరకు సార్ చరిత్రలో యెహోవా అన్నటువంటి పేర్లు అది ఉన్నా గాని అది న్యాయం కాదు అంటాను. ఎందుకు అంటే వాళ్లకు తెలియదు, ఇటు మిగతా ప్రపంచానికి తెలియదు. ఇది ఎంతవరకు న్యాయము? న్యాయం అన్యాయం కాదు కదా సార్. ఇప్పుడు కొత్త నిబంధన ఇంకా గ్రంథంలో ఒక్క నిమిషం నేను చెప్పదలుచుకున్నానంటే, ఆజ్ఞలు ధర్మశాస్త్రం ఇయ్యబడక మునుపు ఆయన అబ్రహాము దేవుడే, ఇస్సాకు దేవుడే, యాకోబు దేవుడే. కానీ ధర్మశాస్త్రం ఎప్పుడు ఇవ్వబడిందో ఆ జనాంగానికి మొత్తానికి కూడా ఆయన నామాన్ని బయలుపరుచుకున్నాడు. మిగిలిన అప్పుడు వాళ్ళకి ఎవరు? దాకా అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడై ఉండిన తర్వాత యాకోబు 12 గోత్రపు వారు 400 సంవత్సరాలు వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వాళ్ళు అనేక మంది జనాంగం అయ్యారు. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడిగా కాకుండా ఈ జనం మొత్తానికి దేవుడిగా ఉన్నాడు కాబట్టి ఆయన నామాన్ని బయలుపరుచుకున్నాడు. అదే నేను అడుగుతాన్న ప్రశ్న మీరు అర్థం చేసుకోవడం లేదు. నాకు ఇశ్రాయేల్ ప్రజలకు మాత్రమే ఆయన తన నామాన్ని బయలుపరుచుకొని న్యాయం చేసినట్ల ప్రపంచానికి, ప్రపంచ మానవులకు. ఒకవేళ అదే నిజమైన నామము. ఇవాళ ఇవాళ యేసుక్రీస్తు ప్రభు వారిని అనేక మంది విశ్వసించారు. ఓకే, వాళ్ళందరూ కూడా యెహోవా అన్న నామం ఎరిగి ఉన్నారా లేరా ప్రపంచవ్యాప్తంగా? వాళ్ళు ఇప్పుడు వెరిగి ఉన్నారు సార్. ఆ కాలంలో నేను అడుగుతున్నది
ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఇజ్రాయెల్ దేశం ఇప్పుడు వినండి. ఆ మాట ఇజ్రాయెల్ చెప్పింది లేఖనం అనుకోవచ్చు కదా. చెప్పండి, వినండి ప్లీజ్, ఏమనుకోదు. సరే. ఇజ్రాయెల్ దేశంలో ఉండేటువంటి ప్రజలకు లేదా మోషే ఎవరినైతే నడిపించాడో ఆ ప్రజలకు మాత్రమే యెహోవా నామము, యెహోవా కూడా కాదు, YHWH అనేటువంటి పేరు తెలుసు. అంతేగాని పక్కనుండే పలస్తీన్కి తెలియదు, పక్కనుండే జోర్డాన్కి తెలియదు, పక్కనుండే ఈజిప్ట్కి తెలియదు. అర్థమవుతుంది. అదే కాలంలో ఒక్క ఇస్రాయెల్ ప్రజలకు తప్ప మిగిలిన ఏ జాతి వారికి దేవుని పేరు యెహోవా అని ఆ కాలంలోనే తెలియదు. ఇది ఎంతవరకు సబబు, ఎంతవరకు న్యాయము అంటారు. కానీ సూర్యుడు ఉన్నాడు, ఆయా భాషల్లో ఆయా ప్రాంతాల్లో వాడికి ఏదో ఒక పేరు పెట్టి పిలుచుంటున్నాం. దేవుణ్ణి ఇక్కడ భగవాన్ అంటున్నాము, పరమాత్మ అంటున్నాము, గాడ్ అంటున్నాము, అల్లా అంటున్నాము. అక్కడ యెహోవా అంటున్నారు, తేడా లేదు అంటున్నా. మీరు పర్టికులర్ గా యెహోవా అన్నదే దేవుని పేరు అనేసి అనుకుంటే చాలా పొరబడుతున్నారు. ఎందుకు అంటే ఎలాగ? అదే నిజమైనటువంటి పేరైతే సమస్త ప్రజలకు ఆ పేరు తెలియజేసి ఉండాలి. దేవుడు న్యాయవంతుడైతే తన పేరునే ప్రకటించుకోలేని, సమస్త మానవులకు ప్రకటించుకోలేని వాడు ఆ పేరును అది కాకుండా తరతరములకు నిరంతరము ఇది నా జ్ఞాపకార్థనామము అనేసి అన్నాడు. ఎక్కడ మరి అట్లయితే చూపించి. మీరు కూడా దేవుడు అని పిలవండి, అల్లా అని ఎందుకు పిలుస్తున్నారు? అరబ్బీ భాషలో అల్లా అని పిలుస్తున్నాం, తెలుగులో ఎందుకు దేవుడు. పిలుస్తున్నారు? అల్లా అని ఎందుకు పేరు ఇంతసేపు పెట్టారు మీరు? ఇంతసేపు ఇంతసేపు మేము దేవుడు అనేసి కదా చెప్తున్నా. అరబ్బీ భాషలో అల్లా అంటున్నాం, అరబ్బీ తెలుగులో భాషలో దేవుడు వద్దు, అంటున్నాం. అరబ్బీ భాషలో ఎందుకు? వద్దు, ఉమ్. ఇండియా భాషలో అన్ని దేవుడు అని పిలవండి. మీరు అరబ్బీలో లేరు కదా. అందుకే తమాషా మీరు ఒక చిన్న లాజిక్ గా నాకు గుర్తు చెప్పండి. చేస్తుంటే, అల్లా అన్నటువంటి పేరు కాదు, అది నేను చెప్తున్నా పిలుపు. అది ఒక ఎలా పిలుపు. ఆ చెప్తున్నారు అంటున్నా. సర్వ సృష్టికర్తను పిలిచే. మీరు చెప్పారు సార్, మీరు చెప్పారు, మీరు దాన్ని బట్టి యెహోవా అన్న పేరు అందరికీ తెలియపరచలేదు ఆయన. మీరు యెహోవాని ఎందుకు అంటున్నారు. అల్లా అంటే ఏంటి? అల్లా అని ఎందుకు పిలవాలి? అల్లా అనే నేను పదాన్ని మీరు ఎందుకు సార్, నేను 3 రోజులుగా మీతో అదే చెప్తున్నా. యేసును సృష్టించినటువంటి వాడు లేదా యేసును పంపిన అద్వితీయ సత్య దేవుడు అనండి, తప్పు లేదు. అద్వితీయ దేవుడు అనండి, తప్పు లేదు. ఇంకోటి మీరు గూగుల్లో కొట్టి చూడండి, అల్లా అంటే అర్థం ఏమి? ద గాడ్. ద గాడ్ అంటే ఒకే ఒక్క దేవుడు అని. ద గాడ్, ద అంటే ఏంటి? ఓకే, ఓకే, ఆర్టికల్, ఇప్పుడు మీ డెఫినెట్ మాటకు ఆర్టికల్. వచ్చేసాను. మీ మాటకు వచ్చేసాను. యెహోవా అంటే అనువాడు, ఉన్నవాడు. ఎక్కడుంది చూడండి మీరు, దీంట్లో బుక్కులో గూగుల్లో కొట్టండి. అర్థాలు గిర్థాలు ఏడా లేవు అవి. యెహోవా ఉంది సార్, అనటువంటి దానికి లేదు. ఉంది. లేదు, మీరు యెహోవా కావాలంటే నుంచి పరిశీలన యెహోవా నుంచి చేసుకోండి. యెహోవా వైహెచ్ వచ్చింది. YHWH అన్నటువంటిది అక్కడ అవును. ఇవ్వబడినటువంటి పొడి అక్షరాలు, ఉమ్. పలకడానికి వీలు కానటువంటిది, అర్థము లేనిది. ఇంకా దేవుడు ఉన్నవాడు అన్నవాడు అంటే అర్థమేమి? అనంతుడు, నిత్యుడు, సజీవుడు అని అర్థం. ఇంకొకటి కూడా అనంతుడు ఉంది కదా, ఏది? మొదటి వాడు కడపటి వాడు అని ఉంది. అదే నేను చెప్పేది, ఆ, కాదని చెప్పడం లేదు. ఆల్ఫా ఒమేగా అనండి, ఆ, ఓకే, అనంతుడు అనండి, ఓకే. తప్పులేదు. అంటే కాబట్టి ని- కాబట్టి చిన్న నేను సబ్జెక్ట్ ఏమంటే, ఇంకోటి కూడా అడుగుతున్నాను సార్ మిమ్మల్ని. ఉమ్, ఇంకోటి కూడా అడుగుతున్నాను నేను. ఉమ్, అబ్రహాము దేవుడైన ఆ దేవుడినే మీరు ఆరాధిస్తున్నారా? ఖచ్చితంగా ఆ దేవుడే కాదు, మిమ్మల్ని, నన్ను, యేసును, అబ్రహామును, ఆదామును, మోషేను ఎవడైతే సృష్టించి నడిపించాడో, నడిపిస్తున్నాడో ఆ దేవుణ్ణే నేను ఆరాధిస్తున్నాను. పూర్ణ మనస్సుతో, పూర్ణ బలముతో, పూర్ణ వివేకముతో ప్రేమిస్తున్నాను, విశ్వసిస్తున్నాను, ఆరాధిస్తున్నా. కరెక్ట్ గా ఈ మాట కట్టుబడి ఉన్నారు కదా మీరు. అవును, ఖచ్చితంగా. ఏం లేకుంటే నేను ముస్లింనే కాను బాబు. ఆ, ఓకే. మిమ్మల్ని ఖురాన్ లో ఒక ఆయత ఉంటుంది, మిమ్మల్ని మీ పూర్వీకులను సృష్టించిన ఆ సృష్టికర్తనే ఆరాధించండి అని. ఉమ్. మిమ్మల్ని, నన్ను, మన పూర్వీకులను, ఆదాం పూర్వీకులను, సారీ అబ్రహాము పూర్వీకులను ఎవడైతే, ఆ యేసు పూర్వీకులను ఎవడైతే సృష్టించి పోషించి నాశనం చేయగల
శక్తి ఉందో అతనే దేవుడు, అతన్నే అల్లా అంటాము, అతన్నే గాడ్ అంటాము. గాడ్ అంటే ఏమి? జనరేటర్, జనరేటర్, ఆపరేటర్ అండ్ డెస్ట్రాయర్. ఈ 3 లక్షణాలు ఎవరికైతే ఉంటాయో వాళ్ళందరూ దేవుళ్ళే. ఎవరికి ఉన్నాయి చెప్పండి? జనరేట్ అంటే క్రియేట్ చేయాలి, లేని దాన్ని జనరేట్ చేయాలి, దాన్ని ఆపరేట్ చేయగల శక్తి ఉండాలి, దాన్ని డిస్ట్రాయ్ చేయగల శక్తి కూడా ఉండాలి. ఈ అనంత విశ్వాన్ని శూన్యంలో జనరేట్ చేశాడు, క్రియేట్ చేశాడు. ఈ అనంత విశ్వాన్ని ఆపరేట్ చేస్తున్నాడు, నడుపుతున్నాడు. ఈ అనంత విశ్వాన్ని క్షణంలో ప్రళయ రూపంలో దాన్ని నాశనం చేసి అంతం చేయగల శక్తి ఎవరికైతే ఉంటుందో వాడే దేవుడు. వాడిని మీరు దేవుడు అనండి, భగవాన్ అనండి, యెహోవా అనండి, అల్లా అనండి, గాడ్ అనండి, కడవలే అనండి, ఆండవర్ అనండి. మరి యెహో యెహోవా అని ఇప్పుడు క్రైస్తవులందరూ కూడా యెహోవానే దేవుడు అన్న ఇదిలో క్రైస్తవులు ఉంటారు. అందరూ అనరు సార్. ఆటోమేటిక్‌గా నేను కూడా మీరు క్రైస్తవులు కూడా అందరూ అనరు. అల్లా అనుకుంటా దేవుడు అనండి, అల్లా ఆ, అనుకుంటా సత్యవంతుడు అనండి, అల్లా అనుకుంటా నేను అదే సర్వశక్తివంతుడు మీతో అంటున్నది, నేను అదే కదా. అద్వితీయ సత్య దేవుణ్ణి నేను విశ్వసిస్తున్నాను. నేను ఉర్దూలో, అరబీలో మాట్లాడేటప్పుడు అల్లా అంటున్నాను. మీతో ఓకే. తెలుగులో మాట్లాడుతున్నాను కాబట్టి అసలే అద్వితీయ దేవుడు. అట్లా అయితే మీరు ఉం. ఆ, అట్లా అయితే మీరు ఇప్పుడు మీరు అబ్రహాము నన్ను దేవుడు, అడుగుతున్నారు, ఒక్క నిమిషం. ఇస్సాకు దేవుడు. మీరు నన్ను అడుగుతున్నారు ఎందుకు దేవుడు అని పిలవండి, అల్లా అని పిలవలేదు అనేసి అడుగుతున్నారు. ఇదే క్వశ్చన్ యేసుని అడగాలి. ఎందుకు నువ్వు యెహోవా పలకలేదు? లేదా నా దేవుడు నువ్వు మీ దేవుడు అన్నావు, నేను నా తండ్రి నామమున వచ్చాను అన్నావు, నేను నా తండ్రి నామము ప్రత్యక్ష పరిస్థితిని అన్నావు, నేను వారికి తెలియజేస్తేనే అన్నావు. ఎక్కడ తెలియజేస్తవి అయ్యా? తెలుగు మీద కూడా ఏమన్నాడు? ఏలి ఏలి లామా సబక్త అని. ఇంకో చోట ఏలియో ఏలియో లామా సబక్త అని. సో భాషల్లో వ్యత్యాసం, కానీ ఆయన దృష్టి అంతా దేవుడి పైన. అవునా కాదా? ఎస్. సో యెహోవా యెహోవా అని పిలిచిండొచ్చు కదా చివరిలోనైనా. పోనీ తండ్రి తండ్రి అని పిలిచిండొచ్చు కదా. చాలా మంది చాలా సార్లు పిలిచారు కదా తండ్రి తండ్రి అని. కాదు. ఎప్పుడైతే చివరి క్షణాల్లో తెలుగు పైన ఉన్నాడో అప్పుడు ఏమన్నాడు? నా దేవా నా దేవా. తెలుగులో దాన్ని ట్రాన్స్లేట్ చేశారు. అది ఏ భాషలో ఉంది? ఏలి ఏలి లామా సబక్తనే అన్నది ఏ భాష? ఎలోయి ఎలోయి లామా సబక్తనే అన్నది ఏ భాష? అంతెందుకు, యేసు గారు మాట్లాడినటువంటి భాష ఏది? అందులో దేవుణ్ణి ఏమని పిలిచారు? కొద్దిగా రీసెర్చ్ చేయండి. ఒకవేళ చాలా మంది యొక్క అభిప్రాయం ఏమంటే యేసు వారు అరామిక్ లో మాట్లాడారు అనేసి అభిప్రాయం ఉంది. అది మీరు నమ్ముతారో లేదో నాకు తెలియదు. కానీ అరామిక్ లో అల్లాహ్ అనేసి పలికినట్టుగా ఉంది. అలాహ్, అలా అని. సో ఇప్పుడు అందుకు మనం, మీరు అన్నారు అందుకే నేనేమంటానంటే ఇప్పుడు మీరేమన్నారంటే, భాషలతో పేర్లతో మనకు పని లేదు. అంటే మీ మీరు చెప్పినట్టుగా అల్లా ముస్లిమ్స్ మరియు క్రైస్తవుల సిద్ధాంత ప్రకారంగా చూసుకున్నట్లయితే ఇద్దరికి దేవుడు ఒక్కడే. ఇద్దరికి కాదు, సమస్త సృష్టికి దేవుడు ఒక్కడే. వాడు హిందూ కరెక్ట్. గాని, జూ గాని, జైనుడు గాని, సిక్కు గాని, హూ ఎవరి మేబీ, వాడికి మతం లేకపోయినా గాని, ఆది మానవుడు గాని, లేదా ఏమంటారు దాన్ని, జంగ్లీ ఆ, అడవి మానవుడు గాని, గిరిజనుడు గాని, హరిజనుడు, హూ ఎవర్ హీ మేబీ, ఎవడైతే భూమి పైన పుట్టాడో మనిషిగా ప్రతి మానవునికి దేవుడు ఒక్కడే. ఇందులో Yes. హిందూ దేవుడు ఒకడు లేడు, క్రైస్తవుల దేవుడు మరొకడు లేడు, జ్యూస్ కు ఇంకొక దేవుడు లేడు. మీరు ఏ ఏ భాషల్లో ఏ ఏ పేర్లతో పిలుచుకుంటారో పిలుచుకుంటామండి, కానీ పిలిచేది మాత్రం నన్నే కదా. అర్థమవుతుంది అనుకుంటా. సో ఒక మనిషిని చూసి నువ్వు దేవుడు అంటే అది కుదరదు. ఫర్ ఎగ్జాంపుల్, మా తండ్రి ఉన్నాడు, ఎవరిదో ఫోటో తీసుకొని వచ్చాడు చూపించి, ఈయన మీ తండ్రి అంటే ఏమంటాను నేను? ఏమంటాను? వేరేవాడు ఎవరిదో ఫోటో తీసుకొని వచ్చి నాకు చూపించి ఈయన మీ తండ్రి అంటే ఒప్పుకుంటానా? ఒప్పుకోను. ఒక స్త్రీని ఆ, ఇది బజార్లో వెళ్ళే ఒకరిని చూసి ఆయన నీ భర్తనా అంటే ఒప్పుకుంటుందా?
కాదు. ఎందుకు అంటే మనకు తెలుసు మనల్ని సృష్టించిన వాడు సర్వశక్తివంతుడు, అదృష్టుడు, అగోచరుడు, అనంతుడు. ఆయన స్వరము ఎవరు వినలేదు, ఆయన స్వరూపం ఎవరు చూడలేదు అని యేసు చెప్పేశాడు కాబట్టి, అదే విషయము ప్రతి మత గ్రంథంలోనూ ఉంది. భగవద్గీత తీసుకున్నా ఉంది, బైబిల్ తీసుకున్నా ఉంది, ఖురాన్ తీసుకున్నా ఉంది. భగవద్గీతలో ఒక శ్లోకం నాకు ఇది గుర్తులేదు కానీ, నా వాస్తవ స్వరూపము అగోచరము, జ్ఞానం లేని మూఢులు నాకు జనన మరణాలు ఉన్నాయని నాపై ఆపాదిస్తున్నారు. నాకు జననము లేదు, మరణము లేదు. నా వాస్తవ స్వరూపము అగోచరము. యేసని చెప్పాడు, అదే కదా. మరి ఖురాన్లో కూడా అదే. సో ఆ సృష్టికర్త ఒక్కడే, ఆయన ఎవరు చూడలేదు. బైబిల్లో ఇంకొక యోహాను పత్రికలో ఉంటుంది, ఏ మానవుడు ఎవరి దేవుణ్ణి చూడలేదు అని. యెహోవాని చూస్తారా లేదా? యెహోవాని చూస్తారా లేదా? అయితే యేసు చెప్పింది తప్పు అవుతుంది. యెహోవాను ప్రజలు చూస్తారా లేదా? చూడలేదా? 70 మంది కలిసి చూశారు. యాకోబు అంటాడు, నేను ముఖాముఖిగా దేవుని చూచాను అయినా బ్రతికున్నాను అని. ముఖాముఖిగా చూచాను అన్న మాట దర్శన రూపంలో ఉంది కానీ డైరెక్ట్ గా చూసింది ఎక్కడ కూడా లేదు. దర్శన రూపం అంటే మనిషి కూడా చూశాడని చెప్పి దర్శన రూపం అంటే ఏమి? దర్శనం అంటే చూడటమే కదా. కళలో చూసినా ఎక్కడ చూసినా ఆయన రూపాన్ని చూసినట్లే కదా. అవును సార్, ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏం చెప్పారు? కనపడాల్సిన పని లేదు. మనం ఎలా అంతెందుకు మీరు నాకు డైరెక్ట్ గా ఉన్నారా సార్? ఇప్పుడు మీరు నాకు డైరెక్ట్ గా ఉన్నారా? లేదు. నేను ఎక్కడో విజయవాడలో ఉన్నాను, నేను ఎక్కడో ఇక్కడ ఉన్నాను, అయినా నేను మిమ్మల్ని చూస్తున్నాను. మీరు నన్ను లేదా నేను మిమ్మల్ని దర్శిస్తున్నాను. నిజంగా చూస్తానా లేదా? మీ రూపాన్ని నేను ఊహించుకోవచ్చు కదా. ఇదే దర్శనం అంటే. కళలో అయినా కానీ, దర్శనం అయినా కానీ, ప్రత్యక్షత అన్నా కానీ. ప్రత్యక్షత ఏసమంటున్నాడు, నా తండ్రి. ఉదాహరణకు ఒక మాట చెప్తాను. సంఖ్యాకాండం 12వ అధ్యాయము చూడండి ఒకసారి. సంఖ్యాకాండం 12వ అధ్యాయము 6వ వచనంలో దేవుడు చెప్పిన మాట. అక్కడ ఎవరి గురించి చెప్పబడి ఉందంటే అహరోను గురించి, శక్తి గురించి. మిరియాము అహరోను గురించి అక్కడ ప్రస్తావించబడింది. 6వ వచనంలో వారిద్దరూ రాగా ఆయన నా మాటలు వినుడి, మీలో ప్రవక్త ఉండిన ఎడల యెహోవానగు నేను దర్శనమిచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడేదను. ఎక్కడ మాట్లాడతాడంట? కలలో. ఇక్కడ ఇంకోటి ఇచ్చాడు చూడండి, మాట్లాడేదను. నా సేవకుడు మోషే అటువంటి వాడు కాదు, అతడు నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. నేను గుడాభావముతో కాదు దర్శనమిచ్చి. అక్కడ డైరెక్ట్ గా కూడా చెప్పలేదు, గూఢభావముతో కాదు. గూఢభావం అంటే అర్థమేమి? రహస్యంగా కాదు, గూఢంగా కాదు. గూఢాచారం అంటే ఏమి? రహస్యంగా చేసేవాడు గూఢాచారి అంటారు. కానీ ఇక్కడ గూఢభావముతో కాకుండా నేను దర్శనమిచ్చి ముఖాముఖిగా నేను అతనితో మాట్లాడుదును అంటే కనిపించి మాట్లాడతాను, నేను రహస్యంగా మాట్లాడను. దర్శనమిచ్చి. ఇక్కడ అన్నిట్లో కూడా చాలా మంది దర్శనాల్లో దేవుళ్ళు చూసిన వాళ్ళు ఉన్నారు. భావముతో కాదు. గూఢభావము అంటే అర్థమేమి? రహస్యంగా కాదు, డైరెక్ట్ గా, ముఖాముఖిగా. సార్ ఉదాహరణకు ఒక మాట చెప్తున్నాను సార్. నేను దర్శనంలో మిమ్మల్ని చూశాను, ముఖాముఖిగా చూశాను. డైరెక్ట్ గా చూడాలి, దర్శనంలో చూశాను. అవును, దర్శనంలో ముఖాముఖిగా చూశాను. కానీ ఇక్కడ ఇచ్చిన మాట దీనికి అర్థం, నేను అనేక మంది ప్రవక్తలతో ఏమన్నాడు అక్కడ? వారిద్దరూ రాగా ఆయన మాట, మీలో ప్రవక్త ఉండినలా. ప్రవక్త అంటే మీలో ఎవరైనా ప్రవక్త ఉండినలా యెహోవానగు నేను దర్శనం ఇచ్చి అతడు నన్ను తెలుసుకున్నట్లు కలలో అతనితో మాట్లాడదను.
మళ్ళా నా ఎనిమిదో సేవకుడైన వచనం. ఉమ్. 8వ వచనం చూస్తాం చూడండి. నేను గుడాభావములతో కాదు ఇలా దర్శనమిచ్చి కాదు, గూఢ ముఖాముఖిగా. భావముతో. సార్, తెలుగు కొంచెం క్లారిటీ ఉంది. గూఢ భావము. ఓకే. ఉమ్. గూఢ భావములతో కాదు ఉమ్. దర్శనమిచ్చి ఉమ్. ముఖాముఖిగా అతనితో మాట్లాడదును. అతడు ఉమ్. యెహోవా స్వరూపమును నిదానించి చూచును. కాబట్టి ఉమ్. నా సేవకుడు మోషే విరోధముగా మాట్లాడుతూ మీరెలా భయపడన్నారు? భయపడలేదు. అతను భయపడలేదని. నన్ను, నా స్వరూపాన్ని చూస్తాడు అని క్లియర్ గా ఉంది. అవును. గూఢ ఎక్కడ భావముతో ఎక్కడ కాదు అని. ఎక్కడ ఎక్కడ ఇదే ప్రశ్న నాది. ఎక్కడ అది మీరు చెప్పాలి. దర్శనంలో? అక్కడ ఉంది కాబట్టి అది మీరు చెప్పాలి, నేను కాదు కదా. అదే సార్, ఆయన రూపం చూడడం, నిదానించి ఆయన స్వరూపం చూడడం ఎక్కడ? దర్శనంలో. ముఖాముఖిగా మీరు ఎక్కడ ఎవరు చెప్పేశారు కదా అక్కడ. దర్శనం అంటే అర్థం, దర్శనం, దేవుని దర్శనం. వీళ్ళంతా మన తిరుపతికో లేదా గుడికో పోతే నేను దేవుణ్ణి దర్శించుకుని వచ్చాను అంటే అర్థమేమే? ఆ దర్శనం వేరండి. ఏ దర్శనం? ఈ దర్శనము ఇక్కడ ఈ ఏమన్నాడు? దర్శనం లేదా? అక్కడ చూడండి నేను చూడండి ఎప్పుడు ఒక్క నిమిషం సార్ ఒక్క నిమిషం. చెప్పండి. ఇక్కడే దాని అర్థం ఉంది. ఇక్కడే దాని అర్థం ఉంది. 6వ వచనంలో కళలో అని ఉంది అక్కడ. అది దాని ముందు వచనంలో యెహోవా, వీడు మోషే ఎలా చూస్తాడు? మోషే కూడా మోషే అంతే. ఎలా? లేదు, ఇప్పుడు కళలో కాదే. పైన ఒక మాట కింద కళ ఒక మాట రాస్తాడు గూఢ. సార్. అవును, అదే ఉంది కదా. వేరే మీలో ప్రవక్త ఉండిన ఎడల అనేసి వాళ్ళ గురించి చెప్తున్నాడు. కానీ నేను ప్రేమించిన మోషేకి నేను అలా కాదు, నేను రహస్యంగా గూఢంగా మాట్లాడలేదు. డైరెక్ట్ గా దర్శనం ఇచ్చి నేను మాట్లాడతాను. అతను నిదానించి నా స్వరూపాన్ని చూస్తా ఉన్నాడు. ఆ, చాలా క్లారిటీగా మోసే చూసినట్టుగా ఉంటే ఇంకా దాన్ని కాదు అంటే నేనేం చేయలేను. ఐఎమ్ హెల్ప్లెస్. సార్ సారీ. అక్కడ మోషే చూశాను అన్న మాట దర్శనం